కొన్ని కొన్ని జెనెటికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు యాక్చువల్‌గా నాకు భోజనం ఒక గిద్ద అంటే దాన్నేమంటారు చిన్న గ్లాస్ ఉంటది కదా! టీ గ్లాసు. దాంతో నేను రైస్ పెట్టుకుంటే హాఫే తినగలుగుతా. అట్లాగే ఒక 2 ఇడ్లీ తినేటప్పటికి కడుపు నిండిపోయినట్టుంటది. మాక్సిమం ఫుడ్‌కి సంబంధించి నాది చాలా తక్కువే ఉంటది. కానీ పొట్ట ఇది ఎక్కువగానే వస్తది. ఎందుకయ్యా అంటే జెనెటికల్‌గా అమ్మకి సంబంధించి ఊబకాయం లాగా ఉండటం ఆ ఇంపాక్ట్ ఉంటది. బట్ ఈ ఎక్సర్‌సైజులు ఇట్లా చేస్తాం. ఇట్లాంటియన్ని ఇదివరకైతే హైదరాబాద్‌లో ఉన్నప్పుడు దాదాపు రోజుకి 6-7 కిలోమీటర్లు బంజారా హిల్స్ రోడ్ నంబర్ 10లో గౌరీశంకర్ నగర్‌లో రూమ్ ఉండేది. అక్కడి నుంచి బయలుదేరి అటు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ దగ్గర నుంచి చుట్టూ అంటే ఆ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ రోడ్డు ఇది బసవతారకం హాస్పిటల్ ఉంది కదా! అట్లా తిరిగి నడుచుకుంటా వచ్చి అటు నుంచి జూబిలీ హిల్స్ రోడ్‌లో నుంచొచ్చి బంజారా హిల్స్ రోడ్ నంబర్ 3లోకొచ్చి అంటే ఆ కేబీఆర్ పార్క్ రోడ్ నుంచి అట్లా తిరుగుతా వచ్చి ఇలాగ ఎళ్ళేవాడిననమాట. రోడ్ నంబర్ 10లో నుంచి దానా నాగేంద్రోళ్ళ ఇల్లు ఆ రూట్‌లో నుంచి వచ్చి ఇదంతా తిరిగొచ్చేవాడిని. అట్లా దాదాపుగా 7-10 కిలోమీటర్లు రోజు వాకింగ్ చేశా. అయితే అంత మాత్రాన తగ్గిపోయామంటే లేదు. అప్పట్లో ఇక లాభం లేదని జెప్పేసి ఈ సర్జరీ చేపిస్తేనేమో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని జెప్పేసేసి లైఫోసైల్ అని సర్జరీ గాకుండా పొట్టని పడేసి తోముతా ఉంటారనమాట. ఏదో ఆయిల్ పడేసేసి. తర్వాతన ఏం తినొద్దంటారు. దాదాపు 6 నెలల పాటు అట్ట జేస్తే ఒక 7, 8 కిలోలు తగ్గాం. ఆ తర్వాత మామూలు తినటం బిగించేస్తే మళ్ళీ అదే ఆటోమేటిక్‌గా. ఇదెందుకు జెప్తున్నా అంటే పొట్ట పెంచడం సులభం గాని తగ్గించడం కష్టం. ఇది సహజం. ఇప్పుడు కొత్తగా సర్జరీలు కాకుండా మందులొచ్చేసినాయి. కొన్ని రకాల మందులేస్తే ఆటోమేటిక్‌గా లావు తగ్గిపోతామనమాట. పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్నటువంటిది. ఇది సైడ్ ఎఫెక్ట్‌లు ఉంటాయా లేదా అన్నది ఇమ్మీడియేట్‌గా తెలీదు కదా! ఫ్యూచర్‌లో తెలుస్తుంది. సరే మందులు అప్రూవ్ అయినాయంటే సైడ్ ఎఫెక్ట్స్ లేవన్నప్పుడు అప్రూవ్ చేస్తారు. లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్‌ని గురించి సజెస్ట్ చేయండి అని చెప్పి మరి అప్రూవ్ చేస్తారు. ఇంటర్నేషనల్ కంపెనీలు అమెరికా, యూరప్ దేశాల వాళ్ళు ఇచ్చినటువంటి మందులు ఇప్పుడు మన దగ్గర బాగా సర్క్యులేట్ అవుతున్నాయి. 20,000 నుంచి 25,000, 50,000 అది వేసుకుంటే చాలు ఆటోమేటిక్‌గా తగ్గిపోతారు అన్నటువంటిది. అది బాగా జరుగుతున్నది. అయితే ఇది మనకే కాదట. వరల్డ్ వైడ్ మార్కెట్‌ని మార్చి పడేసిందట. వరల్డ్ వైడ్‌గా ఇప్పుడు అనేక మంది ఊబకాయాలు, ఈ ఎక్సర్‌సైజులు, ఈ వ్యవహారాలు గాకుండా ఇట్లాంటి ఇంజెక్షన్ చేయించుకున్నాక అప్పుడు మనం ఎక్సర్‌సైజులు చేద్దాం. మళ్ళీ పెరగకుండా, అప్పుడు మనం డైటింగ్ చేద్దాం మళ్ళీ పెరగకుండా అని చేస్తున్నారట. సైడ్ ఎఫెక్ట్‌లు ఎట్లుంటాయి అన్నటువంటిదైతే నాకు ఐడియా లేదు. అది ఇంకా ప్రస్తుతానికైతే దానికి సంబంధించి పెద్ద ఇష్యూ రాలేదు. ఇదివరకైతే గనక ఈ సర్జరీలు చేసినప్పుడు ఆ తర్వాత తొందరగా గుండెలాగి చచ్చిపోవడం ఇట్లాంటివి చూసాం. ఇప్పుడైతే వీటికి ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు. అయితే దీని వలన ప్రపంచ మార్కెట్ రంగం మారిపోయిందంట. ఒక్కసారిగా ఇప్పుడు ఈ ఊబకాయాలకు సంబంధించిన ఇంజెక్షన్‌లు చేసుకునేటప్పుడు ఆ ఇంజెక్షన్‌లు తయారు చేసే కంపెనీలు, లేకపోతే ఆ టాబ్లెట్లు అమ్మేటటువంటి కంపెనీలు అవి లాభపడడం, దాని బై ప్రొడక్ట్స్ దానికి సంబంధించినటువంటి రా మెటీరియల్ అమ్మే వాళ్ళందరూ బాగుపడ్డం. ఇది ఒక యాస్పెక్ట్ అయితే, నిన్నటిదాకా లావుగా ఉన్న మనిషి లావు తగ్గిపోతే కొత్త బట్టలు కొనుక్కోవాలి. బట్టల పరిశ్రమలు మారిపోతున్నాయి. బొటెక్స్‌లు మారిపోతున్నాయి. అలాగే ఆ సంబంధిత అన్ని రకాలైనటువంటి అది ఆభరణాలా ఇవన్నీ గూడా మారిపోతున్నాయి. తద్వారా ఆయా రంగాలు బాగుపడిపోతున్నాయి. ఒకటి అనుకున్నటువంటిది దాదాపు 10, 15 రంగాలు. అంటే ఇదొక కొత్త ఆర్థిక వ్యవస్థ అయింది అన్నటువంటిది నిపుణులు చెప్తున్న మాట.